హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 76. సహస్ర అబార్షన్ చేయించుకుంటానని గొడవ చేస్తుంటే ఆమెను లాగిపట్టి కొట్టిన రుద్ర, నా పర్మిషన్ లేకుండా నా బిడ్డను చంపే హక్కు నీకెవరిచ్చారు అని అడిగాడు. ఆ మాటతో షాక్ అయిన సహస్ర నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈలోగా అక్కడికి వచ్చిన కవిత, నా గెస్ కరెక్టే అయ్యింది. ఈ అబ్బాయి సహస్ర కడుపులో ఉన్న బేబీకి తండ్రి. మరి ఇప్పటివరకు పెద్ద గొప్పవాడిలా మంచివాడిలా యాక్షన్ చేశాడు. పాపం దాన్ని ఎంత బాధ పెట్టాడో. ఆ మాలతైతే మంచివాడని నెత్తిన పెట్టుకొని చూసింది. ఇతనికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు అని కోపంగా చూసింది. అదే సమయంలో షాక్లో ఉన్న సహస్ర అతని వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతుంటే రుద్ర మాత్రం ఆమె ఎదురుగానే కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతను చెప్పింది డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేసిన సహస్ర మెల్లగా తేరుకుంటూ, ఏంటి సార్ మీరు మాట్లాడేది? అసలు నా కడుపులో ఉన్న బిడ్డకు మీరు తండ్రి ఎలా అవుతారు? నన్ను ఆపడానికి ఇంత పెద్ద అబద్ధం చెప్పకండి అని అంది. సహస్ర, ఎవరికో పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పుకోవడానికి నాకేమైనా పిచ్చా? అసలు నాకు అవసరమేముంది? నేను నిజమే చెబుతున్నా. నీ కడుపులో బిడ్డకు తండ్రిని నేనే. అందుకే ఆ బేబీ ప్రాణం నిలబెట్టడానికి ఇంత ట్రై చేస్తున్నాను అని అన్నాడు. అతని మాటలు విన్నాక కూడా సహస్రకు ఇంకా నమ్మబుద్ధి కాక అయోమయంగానే ఉండడంతో, అసలేంటిదంతా? మరి అదే నిజమైతే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగింది. ఎలా చెప్పాలి? చెబితే నువ్వు ఎలా తీసుకుంటావోనని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు క్లియర్గా చెబుతా విను. ఆ రోజు నీ లవ్ బ్రేకప్ అయిన రోజు నీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు పబ్లోకి వెళ్ళి ఫుల్గా తాగి తూలుతుంటే నిన్ను అలా చూసి వదిలేయలేక ఇంటి దగ్గర డ్రాప్ చేయాలనుకున్నాను. అప్పటికి నేను కూడా కొంచెం డ్రింక్ చేసే ఉన్నాను. నిన్ను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ఎంత ట్రై చేశానో, కానీ మత్తులో ఉన్న నువ్వు నానా హంగామా చేస్తూ అక్కడి నుంచి కదలలేకపోయావు. దాంతో ఆ రాత్రికి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో అర్థం కాక అక్కడే రూమ్ తీసుకొని అందులోనే ఉంచి నేను బయటికి వెళ్ళబోయాను. కానీ నువ్వే నన్ను పట్టుకొని ఆపేశావు. వద్దు వద్దంటున్నా నా మీద పడి నన్ను కంట్రోల్ తప్పేలా చేశావు. ఆ రోజు రాత్రే మనిద్దరం ఒక్కటయ్యాం. నీ లైఫ్లో ఇది ఎన్నోసారో నాకు తెలియదు, కానీ నేను ఇంటిమేట్ అవ్వడం మాత్రం మొదటిసారి. ఎంతమంది అమ్మాయిలతో నాకు ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చినా నేను ఎవరితోనూ ఇంటిమేట్ అవ్వలేదు. అది నాకు తెలుసు. కానీ నాకు నువ్వంటేనే ఇష్టం. అదే సమయంలో నీతో ఇంటిమేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇక ఎలాంటి వాటికి నా లైఫ్లో చోటు ఇవ్వకుండా నీతోనే పెళ్లికి రెడీ అయ్యాను. నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే. ఈ విషయం ఇప్పుడు క్లియర్ అయింది కదా? నా పర్మిషన్ లేకుండా ఇప్పుడు నా బిడ్డను చంపే హక్కు నీకు లేదు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో సహస్ర ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని, అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఆ రోజు అదంతా జరిగిన తర్వాత ఆ రాత్రి నేను ఎవరితో ఉన్నానో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ తర్వాత కూడా నేను అప్పుడప్పుడు దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక నిన్న నేను కన్సీవ్ అయినప్పటి నుంచి అయితే నా మైండ్లోనే లేదు. ఈ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియక ఈ బిడ్డని ఎలా మోయాలో అని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? కానీ అంతా తెలిసి కూడా నువ్వు మాత్రం నాకు చెప్పకుండా, పైగా వెనక్కొచ్చి ప్రేమ పెళ్ళి అంటూ ఇంత చెత్త ట్యాగ్స్ పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నావా? అసలు నన్ను ఇంతలా మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఇదే విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకు ఈ విషయం తెలిసే నన్ను నీ ఆఫీస్కి రప్పించుకున్నావు కదా? ఇది జరిగాకే నువ్వు ప్రేమ అని నా వెంట పడుతూ పెళ్లిదాకా రావాలని ట్రై చేశావు కదా? యు ఆర్ ఎ ఫ్రాడ్. నీది పిచ్చి ప్రేమ అనుకొని నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. చా, నీకన్నా ఆ విశ్వగాడే బెటర్. అన్నిటినీ ధైర్యంగా వచ్చి నాకు చెప్పి ముందే తెలిసి చేశాడు. నువ్వు మాత్రం నాకు మెంటల్ టెన్షన్ తప్ప ఇంకేం ఇవ్వలేదు అని ఆవేశంతో ఊగిపోయింది సహస్ర. అప్పుడు రుద్ర ఆమె చేతులను మెల్లగా వదిలించుకుంటూ, నిజమే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది మాత్రం ఈ విషయం జరిగాకనే. బట్ నేను మాత్రం నిన్ను కాలేజ్ టైం నుంచే లవ్ చేయడం మొదలుపెట్టాను. ఇది నిజం. ఇక దీన్ని నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని అన్నాడు. ఈనఫ్ మిస్టర్ రుద్ర, ఇక నీతో మాట్లాడేదేం లేదు. నేను ఈ బేబీని క్యారీ చేయాలని అనుకోవడం లేదు. ఎస్పెషల్లీ నీలాంటి మోసగాడి బిడ్డను అస్సలు ఈ భూమి మీదకి రానివ్వను. ఇప్పుడే అబార్షన్ చేయించుకుంటాను అంటూ డాక్టర్ రూంలోకి వెళ్ళబోయింది సహస్ర. రుద్ర వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి, కొడితే మొహం పగిలిపోతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఎంత చెప్పినా కూడా మళ్ళీ అబార్షన్ అంటున్నావు?
అసలు నేను నిన్ను మోసం చేశానా? ఎక్కడ మోసం చేశాను? ఎప్పుడు మోసం చేశాను? చెప్పాను కదా! ఆ రోజు రాత్రి నువ్వు చేసిన బలవంతం మీదనే మనిద్దరి మధ్య ఆ విషయం జరిగింది. నిజానికి నేను ఆ టైంలో డ్రింక్ చేసి ఉన్న మాట నిజమే. కానీ నా సెన్సెస్ నాకు తెలుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నీ మీద ఉన్న ప్రేమతో నేను నిన్ను దూరం పెట్టలేకపోయాను. ఆ విషయాన్ని నీ దగ్గర దాచాను. అంతే తప్ప నిన్ను వదిలించుకోవాలని అనుకోలేదు కదా! ఇప్పుడు కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కదా! పెళ్లి చేసుకుంటానని దగ్గరకొచ్చాను. ఇంకా ఏం తక్కువైంది నీకు? అని అడిగాడు రుద్ర. ఏం తక్కువైందని అడుగుతున్నావా? మరి ఇన్ని రోజులు నేను పడిన బాధ, దాని సంగతేంటి? ఆఫీసులో మనిద్దరి మధ్య రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అవన్నీ విని నిన్నటి నుంచి నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో మీకు తెలుసా? అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నీ బేబీ నా కడుపులో పెరుగుతుందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నీ మాట విని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అస్సలు జరగని పని. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అంది సహస్ర. ఎలా జరగదో నేను కూడా చూస్తాను అంటూ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్లే బయటికి తీసుకెళ్లాడు రుద్ర. దాంతో వాళ్ల వెనకే కవిత కూడా వస్తూ, ఆగు రుద్ర, ఏంటిది? తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు? ముందు తనను వదులు అని అంది. వెంటనే ఆగిపోయిన రుద్ర వెనక్కి తిరిగి కోపంగా కవిత వైపు చూసి, ఆంటీ ప్లీజ్, ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అండ్ వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. సహస్రని నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పి సహస్రను కారులో కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రుద్ర. సహస్ర వెంటనే కారు దిగడానికి డోర్ ఓపెన్ చేయబోయింది. కానీ రుద్ర వెంటనే డోర్స్ అన్నీ లాక్ చేసి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. వెనకే వచ్చిన కవిత, రుద్ర ప్లీజ్, తనను వదిలేయ్. అసలు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు డోర్ ఓపెన్ చేయండి, నేను తనతో మాట్లాడి నచ్చచెబుతాను అంటూ డోర్ పట్టుకొని లాగడం మొదలుపెట్టింది. సహస్ర కూడా లాక్ వేసి ఉన్న డోర్ నెడుతూనే ఉంది. కానీ రుద్ర వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా స్పీడ్గా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతనేం చెబుతున్నాడో అర్థం కాని సహస్ర, ఏంటి సార్ ఇది? ఎందుకు నన్నెంత ఇబ్బంది పడుతున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నేనిప్పుడు ఈ బిడ్డను క్యారీ చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేను అని అంది. షటప్ సహస్ర, నువ్వు నా ఓపికని బాగా పరీక్షించావు. ఇక నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు రుద్ర. అతని కోపానికి ఒక పక్క భయమవుతున్నప్పటికీ తన లైఫ్ మీద అతని అథారిటీ ఏంటో అర్థం కాక కోపంగా అతన్ని చూస్తూ కూర్చుంది సహస్ర. అదేమీ పట్టించుకోని రుద్ర కారును స్పీడ్గా పోనిస్తున్నాడు. ఇక వెనకే ఆగిపోయిన కవిత వెళ్ళిపోయిన కారు వెనకే చూస్తూ, ఇక లేట్ చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ఈ విషయం మాలతికి చెప్పాలి. ఆ తర్వాత తను ఏ డెసిషన్ తీసుకుంటుందో దాన్ని బట్టి మాట్లాడొచ్చు అని అనుకొని వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరింది. మరోవైపు రుద్ర రెస్టారెంట్కి వెళ్ళగానే అనసూయ వెంటనే సహస్ర నెంబర్కి కాల్ చేసింది. ఆమె మొబైల్ బ్యాగ్లో ఉండడంతో అది మోగిన సౌండ్ వినిపించి మెల్లగా మొబైల్ తీసి చూసిన సహస్రకి అన్నోన్ నెంబర్ కనిపించడంతో లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్న రుద్ర దాన్ని స్విచ్ ఆఫ్ చేసి కారు డాష్బోర్డ్లో పడేశాడు. అది చూసిన సహస్ర కోపంగా, ఏంటి సార్ మీరు? ముందు నా ఫోన్ నాకు ఇవ్వండి, నేను మా అమ్మతో మాట్లాడాలి అని అంది. కుదరదు. ప్రెగ్నెంట్ లేడీస్ మొబైల్ యూజ్ చేస్తే బేబీకి రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇక నుంచి నీకు ఫోన్ కట్ అని అన్నాడు రుద్ర. ఆ మాట విన్న సహస్ర, అసలు నా మీద మీ అథారిటీ ఏంటండి? నాకు ఇలా చేస్తే నచ్చదు. నేను స్వతంత్రంగా బ్రతకాలనుకొని ఉద్యోగం కూడా చేసుకుంటున్నాను. నా మీద పెత్తనం చేయడానికి చూడకండి. ముందు నాకు ఫోన్ ఇవ్వండి అంటూ డాష్బోర్డ్ను ఓపెన్ చేయబోయింది సహస్ర. అతను వెంటనే ఆమె చేతుల మీద టక్కున చిన్న దెబ్బ వేశాడు. దాంతో చేతులు వెనక్కి తీసుకున్న రుద్ర, ఏంటి సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలైనా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు అది చెప్పండి అని అడిగింది సహస్ర. అప్పటికే జరిగిన సంఘటన నుంచి కొంచెం కూలైన రుద్ర, ఏంటి అండి గిండి అని మళ్ళీ మర్యాదగా పిలుస్తున్నావు? ఇందాకన్నావు కదా మిస్టర్ రుద్ర అని, ఇక నుండి అలానే అను, సరిపోతుందిలే అని అన్నాడు. అసలు నేనేం అడుగుతున్నాను, ఈయనేం చెబుతున్నాడు అని అనుకున్న సహస్ర, అదంతా కాదు సార్, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అది చెప్పండి అని అడిగింది. నో, ఇప్పుడు చెప్పను. తీసుకెళ్లేదాకా అది నీకు సర్ప్రైజ్ అని ఇంకొంచెం కూల్గా అన్నాడు రుద్ర. అతని గొంతులో ఇందాక ఉన్నంత కోపం లేకపోవడంతో రెచ్చిపోయిన సహస్ర వెంటనే కార్ డోర్ ఓపెన్ చేయడానికి మళ్ళీ ప్రయత్నించింది.
ఆల్రెడీ లాక్లో ఉన్న డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మా ఇంటికి వెళ్తాను అని అంది సహస్ర. నో వే, ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి ట్రై చేస్తావు. ఇక నీ విషయంలో నా డెసిషన్ మారదు. సైలెంట్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకో. 10 మినిట్స్లో మనం రీచ్ అవుతాం అని చెప్పాడు రుద్ర. ఇక తానేం చెప్పినా అతడు వినడు అని అర్థమైన సహస్ర డాష్బోర్డ్ వైపు, రుద్ర వైపు మార్చి మార్చి చూసి ఆ తర్వాత తల తిప్పుకొని విండోలో నుండి బయటికి చూడడం మొదలుపెట్టింది. ఇక మరోవైపు సహస్రకి కాల్ చేసిన తర్వాత ఆ కాల్ కట్ అవ్వడమే కాకుండా ఆ తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో, ఇదేంటి, ఈ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసింది? మేబీ ఆఫీసులో ఉందేమో, ఫోన్ మాట్లాడకూడదని ఆఫ్ చేసినట్లుంది అని అనుకున్న అనసూయ సహస్రను చివరిసారిగా ఎప్పుడు చూసిందో ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ రోజు రెస్టారెంట్ వైపునప్పుడు సహస్ర, రుద్ర ఇద్దరూ డిన్నర్ కోసం రెస్టారెంట్కి వచ్చారు. ఆ సంఘటన గుర్తు చేసుకున్న అనసూయకి, ఎస్, ఆ రోజు నేను చూశాను. ఈ సహస్ర తన బాస్తో చాలా క్లోజ్గా ఉంది. ఆయన కూడా ఈ అమ్మాయితో బాస్లా కాకుండా చాలా నార్మల్గా బిహేవ్ చేశాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా? అదే ఉంటే ఆ అమ్మాయిని దేవాకిచ్చి పెళ్లి చేస్తే అది మరొక తప్పు అవుతుంది కదా. ఇప్పుడేం చేయాలి? నేను లేకుంటే దేవా మళ్ళీ ఒంటరివాడవుతాడు కదా అని ఆలోచనలో పడింది అనసూయ. మరోవైపు మౌనిత హెల్త్ మెల్లమెల్లగా క్యూర్ అవుతోంది. నార్మల్గానే తన పనులన్నీ ఇప్పుడు తానే చేసుకుంటోంది. ఎక్కువ సమయాన్ని తన తండ్రి, అన్నయ్య, కూతురుతో గడుపుతోంది. ఇక విరాజ్ అయితే క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ అయినందుకు చంద్రపై నానా గొడవ చేశాడు. అతన్ని తట్టుకోలేకపోయిన చంద్ర, ఇదంతా మీ అమ్మ చెబితేనే చేశాను అని చెప్పడంతో ఆవేశంగా ఇంటికి వచ్చి మమ్మీ మమ్మీ అంటూ అరిచాడు విరాజ్. అప్పుడే రూమ్లో నుంచి బయటికి వస్తున్న మౌనిత, సురభి అతని అరుపులు విని షాక్ అవుతూ హాల్లోకి వచ్చారు. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది మౌనిత. మమ్మీ, నా క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేయమని డాడీకి ఎందుకు చెప్పావు? క్రెడిట్ కార్డ్ లేకుండా నేను బయటికి ఎలా వెళ్ళాలి? నా ఫ్రెండ్స్తో ఎలా చిల్లవ్వాలి అని చిరాగ్గా అడిగాడు విరాజ్. ఇది నువ్వు చిల్లయ్యే ఏజ్ కాదు విరాజ్, బాగా చదువుకొని ఫ్యూచర్ బిల్డ్ చేసుకునే ఏజ్. ఇక నుంచి నెలకు పాకెట్ మనీ కోసం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తాను, వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని చెప్పింది మౌనిత. వాట్, 10,000? దిస్ ఇస్ టూ మచ్ మమ్మీ. నేను ఆ 10,000 రూపాయలని సరిగ్గా 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తాను. నాకు అవి సరిపోవు. నా క్రెడిట్ కార్డ్స్ నాకు ఇవ్వండి అని అన్నాడు విరాజ్. ఇవ్వడం కుదరదు. ముందు నువ్వు బాగా చదువుకొని కాలేజ్ టాపర్గా రా. అప్పుడు నెలకి 1,00,000 ఇస్తాను. అప్పటి వరకు నో క్రెడిట్ కార్డ్స్. అండ్ నువ్వు రేసింగ్కి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు అని చెప్పింది మౌనిత. దాంతో విరాజ్ కోపం తెచ్చుకుంటూ, ఇది నా లైఫ్, నా ఇష్టం. అవన్నీ చెప్పడానికి నువ్వెవరు? నాకు అన్నింటికి డాడీ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వేం చెప్పక్కర్లేదు అని అన్నాడు విరాజ్. ఆ మాటతో అప్పటి వరకు అక్కడే ఉండి ఆ గొడవంతా సైలెంట్గా వింటున్న సురభి సడన్గా తన తమ్ముణ్ణి లాగిపెట్టి కొట్టి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తను మన అమ్మ, తను చెప్పినట్టు మనం మాట వినాలి అని అంది. సురభి కొట్టడంతో ఈగో హర్ట్ అయిన విరాజ్, నువ్వు నన్ను కొడతావా అంటూ తిరిగి ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. అతని చేతిని గాల్లోనే ఆపేసిన సురభి, ఇంకా ఎక్కువ చేస్తే మొహం పగలగొడతాను విరాజ్, మర్యాదగా అమ్మ నాన్న చెప్పినట్లు విను అని అంది. అప్పటికే ఉదయం నుంచి డ్రగ్స్ లేక పిచ్చెక్కిపోతున్న విరాజ్ ఇక ఆ కోపాన్ని తట్టుకోలేక, నువ్వేంటి నాకు చెప్పేది? ఊరుకుంటుంటే అందరూ నాపై అథారిటీ చూపిస్తున్నారు అంటూ వెంటనే సురభి గొంతు పట్టుకున్నాడు. అది చూసిన మౌనిత హడలిపోతూ, రే విరాజ్, తననొదలరా అంటూ విరాజ్ను వెనక్కి లాగడానికి ట్రై చేసింది. కానీ ప్రజెంట్ ఆమె ఉన్న హెల్త్ కండిషన్లో విరాజ్ను కొంచెం కూడా కదిలించలేకపోయింది. ఇక అతన్ని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ అని గట్టిగా కేకేసింది మౌనిత. దాంతో బయట ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి విరాజ్ను వెనక్కి లాగడానికి ట్రై చేశారు. అప్పటికే పిచ్చెక్కిపోతున్న విరాజ్, నాకిప్పుడు డబ్బులు కావాలి, ఇస్తారా ఇవ్వరా అని పెద్దగా అరుస్తున్నాడు. అతని సిచ్యువేషన్ను అప్పటికే అర్థం చేసుకున్న మౌనిత, ముందు వాడిని తీసుకెళ్లి ఆ రూమ్లో వేసి లాక్ చేయండి అని సెక్యూరిటీతో చెప్పింది. దాంతో సురభిని వదిలించి విరాజ్ని రూమ్లో వేసి తాళం వేశారు సెక్యూరిటీ. సురభి దగ్గుతూ గొంతుపై చెయ్యి పెట్టుకొని రొప్పుతూ
అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. సురభి, ఆర్ యూ ఓకే అమ్మా అంటూ ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ అడిగింది మౌనిత. హా మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని ఆయాసం తీర్చుకుంటూ చెప్పింది సురభి. మౌనిత వెంటనే వెళ్ళి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ పై నుండి గ్లాసులో వాటర్ పోసి తెచ్చి సురభికి ఇచ్చి తాగు అని చెప్పి ఆమె పక్కనే కూర్చుంది. ఒక క్షణం క్రితం అక్కడ జరిగిందంతా తలుచుకుంటే మౌనితలో తెలియని భయం కలిగింది. దాంతో 5 నిమిషాలు సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి నెమ్మదిగా తేరుకున్న మౌనిత పరిస్థితి తాను అనుకున్న దానికన్నా దారుణంగా ఉందని అర్థం చేసుకొని వెంటనే సైక్రియాట్రిస్ట్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అతను వచ్చి విరాజ్ను చెక్ చేసి కొద్ది రోజులు డీ అడిక్షన్ సెంటర్లో ఉంచమని మౌనితకి చెప్పాడు. అక్కడికి కొడుకును పంపించడానికి మౌనితలోని తల్లి మనసు ఒప్పుకోకపోయినా కొడుకు ఫ్యూచర్ కోసం తప్పక ఒప్పుకుంది మౌనిత. ఆ తర్వాత విరాజ్కి మత్తుమందిచ్చి అతన్ని డీ అడిక్షన్ సెంటర్కి తీసుకొని వెళ్లారు. తన నిర్లక్ష్యం కొడుకు జీవితాన్ని ఎంతలా పాడు చేసిందో అర్థం చేసుకున్న మౌనిత తాను చేసిన తప్పులకు గిల్టీగా ఫీల్ అయ్యింది. అదంతా చంద్ర ఇంట్లో లేనప్పుడే జరిగింది. ఒకవేళ అతను ఉన్నా కూడా మౌనితను కాదని విరాజ్కి ఏ హెల్ప్ చేయలేడు. అసలు విరాజ్ మంచి గురించి పట్టించుకోవాల్సిన అవసరం అతనికి లేదని మౌనితకి కూడా తెలుసు. ఇన్ని రోజులు విరాజ్కి చంద్ర అంతగా సపోర్ట్ చేయడానికి కారణం కూడా అతని స్వార్థమే. ఎప్పటికప్పుడు తనకి సపోర్ట్గా ఉంటాడనే అతను ఆడింది ఆటగా పాడింది పాటగా ఉండనిచ్చాడు చంద్ర. విరాజ్కి కావలసినన్ని డబ్బులిచ్చి విచ్చలవిడిగా తిరగనిచ్చాడు. అదే ఈరోజు విరాజ్ పరిస్థితికి కారణమయ్యింది. పరిస్థితులన్నీ ఇలా ఉండడంతో సురభి తిరిగి హాస్టల్కి వెళ్లకుండా మౌనితను జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె వెంటే ఉంటోంది. దాంతో ఒకరోజు సురభి, ఇప్పటికే నీ క్లాసెస్ చాలా పోయాయమ్మా, నువ్వు బెంగుళూరు వెళ్ళిపో, ఇక్కడ నన్ను చూసుకోవడానికి పనివాళ్ళందరూ ఉన్నారు కదా అని అంది మౌనిత. లేదు మమ్మీ, నేను వెళ్ళను. డాడీకి చెప్పి నా కాలేజీని ఇక్కడికే మార్పించు, ఇక నేను నీ దగ్గరే ఉంటాను అని అంది సురభి. లేదు లేదు, నువ్వు ఈ వాతావరణానికి దూరంగా ఉండి చదువుకోవడమే మంచిది సురభి. నాకు కూడా అదే ఇష్టం. అయినా ఇంకెన్ని రోజుల్లే, మీ బావ రాగానే మీ పెళ్లి గురించి మాట్లాడతాను. పెళ్లి చేసుకొని నువ్వు కాపురం పెట్టాల్సింది కూడా బెంగళూరులోనే కదా అని అంది మౌనిత. అలా తనకు పెళ్ళనే విషయాన్ని మౌనిత మాట్లాడుతూ ఉంటే సురభికి ఏదో వింతగా కొత్తగా అనిపించింది. ఆ ఫీలింగ్ బ్యాడ్ అని తోసిపుచ్చడానికి లేదు, అలా అని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతోంది. వాళ్ళ సంభాషణ వింటున్న ఈశ్వర్, ఈరోజు సాయంత్రం వీరు వస్తానని చెప్పాడు మౌని అని అన్నాడు. ఓ, అలా అయితే మరీ మంచిదన్నయ్యా. ఈరోజే వీరుతో మాట్లాడతాను, దాన్ని బట్టే సురభిని బెంగళూరు పంపిస్తానులే అంది మౌనిత. ఆ సంభాషణ సురభిలో సిగ్గును తీసుకురాగా ఆమె రూంలోకి వెళ్ళిపోయింది. వెళుతున్న కూతురుని ముచ్చటగా చూస్తూ, నీకు వీరేంద్ర అంటే ఇష్టంలాగే ఉంది సురభి. నా డిసిషన్ తప్పు కాదన్నమాట. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తేనే ఈ ఇంటి పెత్తనం పూర్తిగా వాడి చేతిలో ఉంటుంది. అప్పుడు నా పిల్లల గురించి ఇంకా నాకు ఏ దిగులు ఉండదు. లేదంటే ఈ చంద్ర మిమ్మల్ని బ్రతకనివ్వడు అని మనసులోనే అనుకుంది మౌనిత. అదే సమయంలో అక్కడున్న ఈశ్వర్ మనసులో ఆలోచన మరోలా ఉంది. మౌనిత నా కొడుకుని బాగా నమ్ముతుంది. వాడేమో ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఇప్పుడు సురభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. దీనివల్ల సురభి జీవితం, నా చెల్లెల కుటుంబం ఏమవుతాయో అని లోపలే భయపడుతున్నాడు ఈశ్వర్. మరోవైపు రుద్ర సహస్రని సరాసరి తన ఇంటికే తీసుకువెళ్ళాడు. అతను అక్కడికి తీసుకొస్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర విచిత్రంగా నోరు తెరుచుకొని అతన్నే చూస్తూ ఉంటే కారు దిగిన రుద్ర ఆమె వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు. సార్, ఏంటి నన్నిక్కడికి తీసుకొచ్చారు? కారు దిగకుండానే అడిగింది సహస్ర. ఇకపై నువ్వు ఉండబోయేది ఇక్కడే, అందుకే తీసుకొచ్చాను అని అన్నాడు రుద్ర. ఇక్కడ నేనెందుకుంటాను? అసలు ఇక్కడ ఉండడానికి నాకేం పని? మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొండిగా అంది సహస్ర. ఊరికే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పక సహస్ర, నాకు నచ్చదు అని అంటూనే ఆమె చెయ్యి పట్టుకొని బయటికి లాగాడు రుద్ర. దాంతో అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, అసలు నేనెందుకు ఇక్కడ ఉండాలి? మీకు మీ బిడ్డ కావాలా లేక బిడ్డ తల్లి కావాలా అని అడిగింది సహస్ర. నాకిద్దరూ కావాలి, అందుకే
జాగ్రత్తగా చూసుకోవడానికి నా ఇంటికి తెచ్చుకున్నాను అని అన్నాడు రుద్ర. మరి మీరు ఇలా హ్యాండిల్ చేస్తే ఇక్కడ ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు అని అంది సహస్ర. ఆమె కోపానికి వస్తున్న నవ్వుని పెదవి అంచునే దాచుకొని, మరి నేను చెప్పినట్లు వింటే నేను మంచిగానే హ్యాండిల్ చేస్తాను అని అన్నాడు రుద్ర. మీరు చెప్పినట్లు వినాల్సిన అవసరం నాకు లేదు టక్కున అంది సహస్ర. అలా అయితే నిన్ను ఇలా హ్యాండిల్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ కూడా లేదు అంటూ ఆమెను తీసుకొని డోర్ దగ్గరికి వెళ్ళిన రుద్ర, మమ్మీ మమ్మీ అని గట్టిగా పిలిచాడు. అప్పుడే ఏదో కాల్ మాట్లాడుతూ రూంలో నుండి బయటికి వచ్చిన వసుంధర కొడుకు పిలుపు విని కాల్ కట్ చేసి, ఏంటి రుద్రా అని అడుగుతూ బయటికి వచ్చి కొడుకు పక్కనే ఉన్న సహస్రని చూసి షాక్ అయింది. అప్పుడు రుద్ర, మమ్మీ, కొత్తగా కోడలొచ్చినప్పుడు చేసే ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, హారతి ఇవ్వడం, ఇన్వైట్ చేయడం, లైక్ దట్, వెళ్ళి అవేంటో తీసుకురా. ఈరోజు కడుపులో నా బేబీతో సహా ఈ ఇంట్లోకి అడుగుపెడుతోంది సహస్ర అని చెప్పాడు రుద్ర. ఆ మాట విని జారిపోతున్న గుండెను చేతిలో పట్టుకొని షాకింగ్గా చూసింది వసుంధర. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.